వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత కోల్కతాలో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి నుంచి తప్పుకోవటానికి నిరాకరిస్తంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె వైఖరిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనతో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందా? విశ్లేషకులు ఏమంటున్నారు? ఆ వివరాలు ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీ కాలం మే 7వ తేదీతో ముగియనుందని, కానీ ప్రజలు తిరస్కరించినప్పటికీ మమతా బెనర్జీ రాజీనామాకు ససేమిరా అనటంపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అధికారాన్ని పట్టుకుని వేలాటం రాజ్యాంగ విరుద్ధమని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా ఇలా మొండిగా వ్యవహరించడం బెంగాల్ను ఒక అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టడమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురైనప్పటికీ తనకు నైతిక విజయం లభించిందంటూ మమతా చేస్తున్న వాదనలను విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఓటు వేయని ప్రజల తీర్పు కంటే నైతిక విజయం పెద్దదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం ఆమె హింసను ప్రేరేపించే అవకాశం ఉందని, అరాజక శక్తులను ఉసిగొల్పే ప్రమాదం ఉందని కొందరు అనలిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ మొండితనం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 172 కింద అసెంబ్లీ కాల పరిమితి 5 ఏళ్లు మాత్రమేనని, ఆ గడువు ముగిసిన తర్వాత ఆమె పదవిలో కొనసాగటం చెల్లదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అలాగే ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి అనే వ్యక్తి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉండగలరని, ప్రజల మద్దతు కోల్పోయిన మమతకు ఇకపై ఆ పదవిలో ఉండే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మమతా బెనర్జీ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే గవర్నర్ తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆమెను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే గవర్నర్ జోక్యం చేసుకోవటం అనివార్యమని పలువురు పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఓటమిని అంగీకరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడటం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మంత్రివర్గంలోని 22 మంది మంత్రులు ఈ ఎన్నికల్లో మట్టికరిచారని, పార్టీ ఉనికి కోల్పోతామనే భయంతోనే మమతా ఇలా ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి పోతే తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటోందనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారని, మమతా ఇకనైనా వాస్తవాలను గ్రహించి తప్పుకోవాలని రాజకీయ మేధావులు హితవు పలుకుతున్నారు.